అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్ చక్కెర పొంగలి తయారు చేస్తున్నాను. చక్కెర పొంగలికి కావలసిన ఐటమ్స్: 1 కప్పు రైసు, 1 కప్పు పెసరపప్పు. రైసు పెసరపప్పు సమానంగా తీసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవచ్చండి, చిన్న ముక్కల కింద. 1/2 కప్పు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, మిరియాలు, 2 యాలకులు తయారు చేసుకుందాము. కుక్కర్ తీసుకోండి. రైస్ని, పెసరపప్పుని యాడ్ చేసుకోండి. వాటర్ వేసి చేత్తో ఇలా కలుపుకుంటూ వాటర్ని వంపేసుకోవాలండి. ఇలా రెడీ అయిన తర్వాత 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని, కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా రెడీ అయిన తర్వాత రైస్ ఇలా ఒక గరిటెతో కలుపుకోండి. ఒక కళాయి తీసుకుండి బెల్లంని కరిగించాలి. 1 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత సిరప్ రెడీ అవుతుంది. రెడీ అయిన సిరప్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిన రైస్ని స్టవ్ మీద పెట్టి మనము రెడీ అయిన సిరప్ని వడకబెట్టుకోవాలి. ఇలాగా టీ వడకబెట్టుకునేదైనా దేంతైనా వడకబెట్టుకుని చెత్తుంటే ఇలాగా గరిటెతో కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా ఉందంటే రైసు, మనం వాటర్ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న రైస్ని ఒక కళాయి తీసుకుని 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుంటే ఒకసారి స్టవ్ వెలిగించి కొద్ది కలర్ వచ్చిన వరకు వేడి చేసుకోవాలి. ఇలా రెడీ అయ్యేవి ఈ కలర్గా ఉండాలండి. పక్కన పెట్టుకోండి. రైస్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూ ఒకసారి మిరియాలు, యాలకులు పౌడర్ కింద తయారు చేసుకోవాలి. రైస్లోకి యాడ్ చేసుకుంటే గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే గరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత మనం నెయ్యిని యాడ్ చేసుకుంటే చక్కెర పొంగల్కి చాలా టేస్ట్ వస్తుందండి. 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకుండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం అమ్మవారికి నైవేద్యంగా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చక్కెర పొంగలి రెడీ అండి. ఇలా రెడీ అయిన చక్కెర పొంగలి మీదకి గార్నిష్గా నెయ్యిని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాం. చక్కెర పొంగలి రెడీ.